ఇప్పుడు ఫోన్ ఎవరు? గోపాల్ జాయిన్ అయ్యావా? గురుగారు నమస్తే సార్. గురుగారు నమస్తే, ఎలా ఉన్నారు? మేడం బాగున్నారా? బాగున్నారు సార్, బాగున్నారు అందరూ. వేదం బాగా నడుస్తుంది. వేదం నడుస్తున్నదా? హెల్త్ అది బాగుంది. బాగున్నారు. యూఆర్ లుకింగ్ వెరీ ఫ్యాంటాస్టిక్, నైస్, గుడ్, ఎనర్జెటిక్. బ్రహ్మాండంగా నడుస్తుంది. బాగుంది, బాగుంది. రైట్. డాక్టర్ సురేఖ్ గారు నమస్తే అమ్మా. జై గురు. బాగుంది, చాలా రోజుల తర్వాత. నైస్, నైస్, వెరీ హ్యాపీ టు సీ యూ. I'm also, and congratulations on being promoted as chief engineer. చాలా బిజీగా ఉన్నారు అని చెప్పారు. So I was very happy. నైస్, నైస్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నడుస్తున్నారు అలాగా, బాగుంది, నైస్. ఎక్కడమ్మా మీరు? హైదరాబాదేనా? నేను హైదరాబాదే, భాస్కర్ మెడికల్ కాలేజ్ లో చేసేదాన్ని ప్రొఫెసర్ ఆఫ్ రేడియాలజీగా. మొన్న రిటైర్ అయ్యానండి. ఓ నైస్, ఓకే 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 ఓకే, గ్రేట్, నైస్ అమ్మా, నైస్ టు సీ యూ. నైస్ టు సీ యూ ఆల్. చాలా రోజుల తర్వాత అందరినీ మీట్ అయ్యాను. ఓకే ఓకే. గిరిజి గారు జాయిన్ అయ్యారు. నమస్తే అమ్మా గిరిజి గారు. నమస్తే అండి. నమస్కారం అండి. నమస్తే. స్టార్ట్ అయింది, సంతోషం. గోపాల్ జాయిన్ అయ్యాడు. ఏంటి గోపాల్, యోగి పుంగవుడు అయిపోయావు నువ్వు. నీది మ్యూట్ లో ఉన్నావు నువ్వు. అన్మ్యూట్. సార్ ఇప్పుడు వినిపిస్తుంది సార్? వినిపిస్తున్నది. ఓకే 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 ఓకే, నైస్. అందుకే జాయిన్ అవ్వమన్నాను. సరే, నువ్వు డౌట్స్ అవి అడుగుతున్నావు, డిస్కస్ చేయొచ్చు అని చెప్పి జాయిన్ అవ్వమన్నా. ఓకే, నైస్, గుడ్. వెల్కమ్ ఆల్. అందరికి చాలా రోజుల తర్వాత కలుసుకుంటున్నాము. ఓకే, అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ సత్సంగ. విల్ స్టార్ట్ విత్ ప్రేయర్. ప్రార్థనతో మొదలెడతాం. జై గురు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతివిస్సీదసాదనం. ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి దీనామ విత్రియవతు. ఆనో దివో బృహతః పర్వతాద సరస్వతి యజతాగంతు యజ్ఞం. హవం దేవి యుజుషాణ కృతాచీషగ్మాంనో వాచముషతి శృణోతు. బృహస్పతే అతి యదర్యో అర్హాద్యుమత్ విభాతి క్రతుమజ్జనేషు. యద్దీదయ చవసర్త ప్రజాత తదస్మాత్ ద్రవిణం దేహి చిత్రం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వతి మహాదేవ్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.
కృష్ణ కృష్ణ మహాయోగిన్ భక్తానాం అభయంకర గోవిందం పరమానందం సర్వం మే వశమానయ. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. సద్గురుం తం నమామి. సద్గురుం తం నమామి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ భగవద్గీత సప్తమోధ్యాయః జ్ఞాన విజ్ఞాన యోగః. శ్రీ భగవానువాచ. 7వ అధ్యాయం 25వ శ్లోకం చూస్తున్నాము. సరే, శ్లోకాన్ని చదువుకుందాము. నాహం ప్రకాశః సర్వస్య యోగమాయా సమావృతః మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం. సో పరమాత్మ శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు భగవత్ తత్వాన్ని మొత్తం తన తాలూకా ప్రకృతిని తన తత్వాన్ని రివీల్ చేస్తున్నటువంటి అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగము అనుకున్నాం. ఇందులో ఈ శ్లోకము ఏం చెప్తున్నారో ఒకసారి చూసి దీన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏం చెప్తున్నారు ఇక్కడ పరమాత్మ? నా అహం ప్రకాశః సర్వస్య యోగమాయా సమావృతః మూఢః అయం నా అభిజానాతి లోకః మాం అజం అవ్యయం. ఇప్పుడు భగవంతుణ్ణి మనము తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి, ఏకీభావం చెందాలి. భగవద్గీత అంటేనే ద సైన్స్ ఆఫ్ గాడ్ రియలైజేషన్, ద సైన్స్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్. సో ఆ తత్వాన్ని అర్థం చేసుకోవాలి అని అంటే హౌ టు పెర్సీవ్ ద స్పిరిట్. అంటే ఇక్కడ స్పిరిట్ అంటే మనం మాట్లాడేటువంటిది పరబ్రహ్మ, వేదాంతంలో మనం చెప్తున్నటువంటి పరబ్రహ్మ, ఆ పరమాత్మ. ఆ పరమాత్మను ఎలాగా, హౌ టు పెర్సీవ్ ఇన్ ద సెన్స్, అంటే పెర్సీవింగ్ అంటే తెలుసుకోవడం, తెలుసుకోవడం అని అంటే ఏకీభావం చెందడం, ఆ పరమాత్మను అనుసంధానం చెందడం. హౌ టు, ఇక్కడ నుంచి ఒక స్పెషల్ టాపిక్ మొదలవుతున్నది 7వ అధ్యాయంలో. ఈ 25వ శ్లోకం నుంచి 30వ శ్లోకం వరకు మనం 30 శ్లోకాలు 7వ అధ్యాయంలో, రాబోయే ఈ 5-6 శ్లోకాల్లో అసలు ఆ నేచర్ ఆఫ్ ఆ పరమాత్మ, ఆ భగవత్ తత్వాన్ని అర్థం చేసుకొని ఆ పరమాత్మను ఏకీభావం, పరమాత్మను పట్టుకోవడం ఎలాగా అనేటువంటి విషయాన్ని పరమాత్మ మనకు రివీల్ చేయబోతున్నారు. ఏం చెప్తున్నారు అని అంటే ఇక్కడ పెర్సీవింగ్ ద స్పిరిట్ బియాండ్ ద డ్రీమ్ షాడోస్ ఆఫ్ నేచర్. మనకి ఎక్కడ చూసినా మొట్టమొదట వీ కెన్ సీ ద నేచర్ ఆల్ రౌండ్ అస్, ప్రకృతి. ఈ ప్రకృతే, అంటే ఆ ప్రకృతి ఎలా ఉంది అని అంటే ఆ ప్రకృతి అంతా భగవంతుడే ప్రకృతి రూపంగా ఉన్నాడు. కానీ మరి మనం ఏం చెప్తాము? జగత్, ఈ జగత్ మిథ్య అంటాం.
బ్రహ్మ సత్యం జగత్ మిథ్య. మరి మనకు కనిపించేదంటే ఏంటి అని అంటే అది కనిపించేది మాత్రమే. అంటే నామ రూప గుణ సమన్వితంగా కనిపిస్తున్నటువంటి ఈ జగత్తు పరమాత్మ అంటే ఏంటి, భగవంతుడు అంటే ఏంటి, నామ రూప గుణములకు అతీతమైనటువంటిది, నిత్యుడు, ఎల్లప్పుడూ ఉండేటువంటి వాడు, సర్వత్రా ఉండేటువంటి వాడు, మార్పు చెందినటువంటి వాడు, అవినాశి, సనాతనుడు. ఇలాగ మనం భగవంతుణ్ణి మనము చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటాము. సో అవ్యక్తం, అంతకు ముందు శ్లోకంలోనే మనకి పరమాత్మ తన గురించి చెప్తూ 24వ శ్లోకంలో మనం కంక్లూడ్ చేసుకున్నాం. ఆ శ్లోకంలో ఏం చెప్తున్నారు ఆయన భగవంతుడు, అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మాం అబుద్ధయ పరంభావమజానంతో మాం అవ్యయం అనుత్తమం అని చెప్పాడు. అంటే ఏం చెప్తున్నారు అక్కడ, అబుద్ధయ అంటే భగవంతుణ్ణి మనము why we not able to understand what God is and how we cannot able to perceive it అంటే పరమాత్మ ఏం చెప్తున్నారంటే నేను అవ్యక్త స్వరూపుడను, అంటే వ్యక్తము కానటువంటి వాడిని. వ్యక్తము కాకపోవడము అని అంటే ఈ ఇంద్రియాలతో పట్టుకోలేము. అది వ్యక్తము కాకుండా అంటే పరమాత్మే జగత్తుగా వ్యక్తంగా కనిపిస్తున్నది అనేటువంటి దాంట్లో చూస్తున్నాము. ఈ వ్యక్తమైనటువంటి జగత్తులో అవ్యక్తముగా ఉండేటువంటి పరమాత్మ అంటే స్థూలముగా కనిపించేటువంటి వాటిలో సర్వత్రా వ్యాప్తమైనటువంటి పరమాత్మ, అతడు ఇంద్రియ గోచరుడు కాదు, అది అవ్యక్తం. సో అవ్యక్తమైనటువంటి పరమాత్మ వ్యక్తిమాపన్నం, అవ్యక్తం వ్యక్తిమాపన్నం, భగవంతుణ్ణి ఒక వ్యక్తిగా అంటే ఒక అవతారం దాల్చాడని, సో మేనిఫెస్ట్ అయ్యాడని, ఒక ఎంబాడిమెంట్ గా ఉన్నాడని తలపోస్తూ దానికి మాత్రమే పరిమితమైనటువంటి నన్ను తెలుసుకోలేకున్నారు. అవ్యక్తమైనటువంటి నేను అంటే నేను యథార్థముగా వ్యక్తమైనానని, నేను ప్రకటమైనానని తలపోస్తారని చెప్తున్నాడు. అంటే అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మాం అబుద్ధయ. ఎవరు తలపోస్తారు అంటే అబుద్ధయ. అబుద్ధయ అంటే సంవాట్ హూ డస్ నాట్ అండర్స్టాండ్ ది రియల్ తత్వ, రియల్ నేచర్, రియాలిటీ, ద ట్రూత్ బిహైండ్ వాట్ వి సీ, వాట్ వి పెర్సీవ్. సో అలాంటి నన్ను అబుద్ధయ వ్యక్తిం ఆపన్నం మన్యంతే అని మనకి రివీల్ చేశారు. అంటే నేను అవ్యక్తుడైనటువంటి నేను, సర్వత్రా ఉండేటువంటి నేను, అంతటా ఉండేటువంటి నేను ఆ నా యొక్క తత్వాన్ని పట్టుకోలేక నన్ను వ్యక్తిం ఆపన్నం, ఒక వ్యక్తిత్వాన్ని ఆపాదించి, నాకు కూడా ఒక మనిషిలాగా, నేను మామూలుగా జీవులు ఎలాగైతే దేహధారణ చేస్తారో అలాగే భగవంతుడు కూడా ఒక దేహాన్ని ధారణ చేశాడు అనేటువంటి దాంతో తలపోస్తారు. ఎవరు వీళ్ళు? అబుద్ధయ, వివేకహీనులు, అజ్ఞానంలో ఉండేటువంటి వాళ్ళు, తెలుసుకోలేనటువంటి వాళ్ళు, సత్యాన్ని దర్శించలేనటువంటి వాళ్ళు. చాలా స్పష్టంగా చెప్తున్నాడు, అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మాం అబుద్ధయ. మరి ఎవరు నేను? హూయామై, నా తత్వం ఏమిటి? పరంభావం అజానంతో మాం అవ్యయం అనుత్తమం. ఈ శ్లోకాన్ని చాలా డీటెయిల్డ్ గా చూసాము, మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేసుకుంటున్నాము. సో ఎవరు నేను అంటే, నన్ను ఎందుకు అజానంత, నన్ను ఎవరుగా తలపోయడానికి లేకుండా ఉన్నారు? నేను ఎవరు అని అంటే అవ్యక్తం, ఇంద్రియములకు అగోచరం, ఇంద్రియాల చేత పట్టుకునేటువంటి వాడిని కాదు. మరి నేనెవరు అని అంటే మాం అవ్యయం అనుత్తమం. మాం మమ అంటే నేను ఎవరు అంటే మాం నన్ను అంటే మమ నేనెవరు అని అంటే నా యొక్క అవ్యయం అనుత్తమం. అవ్యయము అని అంటే శాశ్వతమైనటువంటిది, ఎల్లప్పుడూ ఉండేటువంటిది, జననము మరణము లేనటువంటి వాడివి, ఎల్లప్పుడూ ఉండేటువంటి సచ్చిదానంద స్వరూపం కదా భగవంతుడు అంటే. సో ఆ భగవత్ తత్వాన్ని అంటే నా యొక్క తత్వాన్ని అవ్యయం అనుత్తమం అంటే అత్యుత్తమమైనటువంటి దాన్ని, అత్యుత్తమమైనటువంటిది అంటే ఇంక అంతకంటే ఉత్కృష్టమైనటువంటిది లేదు, ఉన్నది ఒక్కటే. ఆ ఒక్క తత్వాన్ని, ఉత్కృష్టమైనటువంటి దాన్ని, ఎల్లప్పుడూ ఉండేటువంటి దాన్ని తెలుసుకోలేకున్నారు. అది నేను, నా స్వరూపము, నా స్వభావము, నా తత్వము, సత్యము, సత్యవస్తువు అయినటువంటి నేను. మాం అవ్యయం అనుత్తమం, సర్వమును అతిశయించినటువంటి నా స్వరూపమైనటువంటి నన్ను పరంభావం, నాకు పరంభావం అని అంటే ఆ పరమాత్మ భావము, పరమాత్మ స్వరూపము. భావము అని అంటే ఇక్కడ
పరమాత్మ స్వరూపము, ప్రత్యేగాత్మ స్వరూపం. అంటే ఈ పదాలన్నీ కూడా మనం చెప్పుకొని అలవాటై ఉన్నాం కాబట్టి మళ్ళీ ఒకసారి దాన్ని రిపీట్ చేస్తున్నాము. అంటే పరమాత్మ, భగవంతుడు అవ్యయుడు, శాశ్వతుడు, సనాతనుడు, మార్పు లేనటువంటి వాడు, పరమమైనటువంటి భావము, ఉత్కృష్టమైనటువంటి తత్వము, అంతటా ఉండేటువంటి ఆ తత్వాన్ని పట్టుకోలేకుండాన్నారు. ఎవరు? బుద్ధిహీనులు, వివేక శూన్యులు. వాళ్ళు పైపెచ్చి ఏమంటారు అని అంటే భగవంతుణ్ణి కూడా మనలాగే జీవుల్లాగా ఒక వ్యక్తిగా చూస్తారు అనేటువంటి దాన్ని చెప్పారు. Now we are into the topic of how to perceive that Parabrahma, how to understand that Tattva of the Ishvara and to be one with. అదే కదా యోగము అని అంటే కలయిక. ఆ యోగము అని అంటేనే జీవాత్మ పరమాత్మల అనుసంధానం. అంటే నేనెవరు అనేటువంటి తెలుసుకొని ఆ తత్వముతో ఉండడం. అప్పుడు ఏమవుతుంది అని అంటే ఈ ఈ డ్యుయాలిటీ ఏదైతే ఉందో, ఈ ద్వంద్వం ఏదైతే ఉందో, సుఖ దుఃఖాలు ఏవైతే ఉన్నాయో, నేను నాది అనేటువంటిది ఏదైతే ఉందో, అహంకార మమకారాలు ఏ రకంగా అయితే మనని కాసేపు సుఖము కాసేపు దుఃఖము ఈ ద్వంద్వాలకు ఉన్నామో, ఈ మాయ చేత ఏ విధంగా మనము తెలుసుకోలేకుండా ఉన్నామో, అది దాటి ఆ తత్వాన్ని పట్టుకున్నాం. అయితే ఇక్కడ నుంచి నౌ యాజ్ ఐ సెడ్ ద న్యూ టాపిక్ ఇస్ బిగినింగ్. ఏం చెప్తున్నారు అని అంటే ఇక్కడ అయితే మరి ఈ అజ్ఞానమునకు కారణమేమి? శంకరాచార్యుల వారు ఈ అవతారికి ఇస్తూ, అంటే ఈ శ్లోకం ఏదైతే మనము ఇప్పుడు చూస్తున్నామో, ఏది నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృత అనేటువంటి దాన్ని మనం ఇప్పుడు ఏదైతే చూడబోతున్నామో, ఎవరైతే ఈ బుద్ధిహీనులు అజ్ఞానము నన్ను తెలుసుకోలేకున్నారో వారి అజ్ఞానమునకు కారణమేమి? వై ద పీపుల్ నాట్ ఏబుల్ టు పెర్సీవ్ మీ? వై ది మూఢాస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ మీ అన్నచో వారికి జవాబుగా ఈ పరమాత్మ భగవంతుడు ఈ శ్లోకాన్ని చెప్తున్నారు. అంటే ఈ జ్ఞానాన్ని మనకి రివీల్ చేస్తున్నారు. ఏం చెప్తున్నారు అని అంటే నా అహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృత మూఢోయం నా అభిజానాతి లోకో మాం అజం అవ్యయం. ఏం చెప్తున్నారు అంటే నా అహం ప్రకాశయ సర్వస్య, అహం నేను, సర్వస్య సకల జనులకు కూడా, నా ప్రకాశ నేను తెలిసేవాడను కాను, సకలమైనటువంటి జనులకు నేను తెలిసేటువంటి వాడిని కాను. అంటే భగవంతుని తత్వం అర్థం చేసుకోవాలి అని అంటే దాని మీద కొంచెం మనము దృష్టి పెట్టాలి, సాధన చేయాలి. దానికి అడ్డుపడుతున్నటువంటిది ఏంటి, అజ్ఞానానికి కారణం ఏమిటి అనేటువంటి దాన్ని తెలుసుకునేటువంటి విషయాన్ని ఎక్స్ప్లోర్ చేయాలి. ఏం చెప్తున్నారు అంటే నా అహం ప్రకాశ సర్వస్య లోకస్య. శంకరాచార్యుల వారు ఏం చెప్తున్నారు, కేషాంచిత్ ఏవ మద్భక్తానాం ప్రకాశ. అయితే నేను ఎవరికి ప్రకాశం అవుతాను అంటే, ప్రకాశము అని అంటే ఇక్కడ తెలియడం, భగవంతుణ్ణి తెలియడం. నేను ఎవరికి తెలుస్తాను అని అంటే భక్తులైన కొందరికి మాత్రమే నేను తెలిసేవాడను అని అభిప్రాయం. నా భక్తులకి మాత్రం నేను తెలుస్తాను. అహం ఇది అభిప్రాయ. చూద్దాం, భక్తులకు తెలియడము, సామాన్యమైనటువంటి జనులకు తెలియకపోవడము ఏమిటి తత్వము ఇదే అనేటువంటి దాన్ని విచారం చేద్దాం. ఎందుకు తెలియలేకపోతున్నాను అని అంటే నా అహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృత. యోగమాయా సమావృత అంటే ఈ యోగమాయలో కూడి ఉండడం వల్ల ఈ జనాలు ఎవరైతే ఉన్నారో, అంటే మామూలుగా ఉండేటువంటి సామాన్యమైనటువంటి ప్రజలు, బుద్ధిహీనులు, అంటే భక్తులు కానటువంటి వాళ్ళు, భక్తులు ఇన్ ది సెన్స్ వన్ హూ ట్రై టు అండర్స్టాండ్ వాట్ గాడ్ ఈజ్ అండ్ వై షుడ్ వి గో ఆఫ్టర్ గాడ్, వై షుడ్ వి ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈస్ దట్ ట్రూత్. సత్యాన్వేషులు, సత్యదర్శులు వీళ్ళు కానటువంటి వాళ్ళు నన్ను తెలుసుకోలేరని చెప్తున్నారు. భక్తులు అని అంటేనే సత్యాన్వేషులు అని మనం తీసుకోవచ్చు. సో వాళ్ళకి తప్ప నేను దొరకను. ఎందుకు దొరకను అంటే యోగమాయా సమావృత. నేను ఎలా ఉన్నాను అని అంటే గుణముల కలయికతో కూడి ఉన్నాను. యోగము అని అంటే ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి డెఫినేషన్ ఇచ్చారు. యోగో గుణానాం యుక్తి ఘటనం సా ఏవ మాయా యోగమాయా. కొంచెం జాగ్రత్తగా విందాము. ఏం చెప్తున్నారు, యోగో గుణానాం యుక్తి, గుణముల కలయిక లేదా రచనయే యోగము.
యోగము, ఇక్కడ యోగము మాయ అనేటువంటి రెండు పదాలు కనిపిస్తున్నాయి. యోగ మాయా సమావృత. యోగమాయ, యోగమాయ అంటే ఇది ఒక రకమైనటువంటి ఒక అజ్ఞానపు పొర. యోగమాయ, యోగమాయ. యోగము అనంటే కలయిక, మాయతో యోగమాయ. మాయతో కలిసింది యోగం. భగవంతునితో కలయడం బదులు యోగము అనంటే కలయిక అనుకున్నాం కదా. ఇక్కడ యోగమాయ సమావృత, యోగమాయతో కలిసిపోయి ఉన్నారు జనాలు. ఏమిటి యోగమాయ, ఏమిటి మాయ అంటే ఏం చెప్తున్నారు అనంటే, ఈ మాయ అంటే ఏమన్నారు అనంటే, యోగో గుణానాం యుక్తి ఘటనం స ఏవ మాయ యోగమాయ. అంటే గుణములతో యుక్తి కలిసిపోయింది ఈ యోగ మాయ. ఈ మాయ అనేటువంటిది, మాయ అంటేనే గుణములతో కలిసినటువంటిది అని అర్థం. అదే ప్రకృతి అనుకున్నాం కదా. ప్రకృతి అని అంటే ఏమనుకున్నాం మనము? త్రిభిర్ గుణమైర్ భావైభి అన్నాడు పరమాత్మ. 3 గుణములతో ఉండేటువంటిది ప్రకృతి. ఏమిటి? త్రిభిర్ గుణమైర్, సత్వరజోతమో గుణాత్మకమైనటువంటిది ప్రకృతి. ఆ ప్రకృతి ఎవరి నుంచి వచ్చింది? పరమాత్మ తాలూకా యోగ మాయ. పరమాత్మ యోగమాయే ప్రకృతిగా ఆవిర్భవించింది. అందుకనే మనకు అద్భుతంగా సింబాలిక్ గా కృష్ణ జననమప్పుడు కూడా మొట్టమొదట వచ్చేటువంటిది యోగమాయే కనిపిస్తుంది. యోగమాయే కనిపిస్తుంది. ఇట్ ఇస్ ఆల్ సింబాలిక్. సో ఇక్కడ కూడా పరమాత్మ ఏం చెప్తున్నారంటే, నన్ను తెలుసుకోలేకున్నారు. నా అహం ప్రకాశ సర్వస్య. అంతమంది కూడా నా నిజమైనటువంటి తత్వాన్ని తెలుసుకోలేకుండా ఉన్నారు. వాళ్ళకి నేను తెలిసే స్వరూపం కాదు, తెలిసేటువంటి వాడని కాను. నా నిజమైనటువంటి తత్వం వాళ్ళకి తెలియటం లేదు. ఎందుకు అనంటే అది యోగమాయా సమావృత, యోగమాయతో కూడినటువంటిది. ఏమిటి యోగమాయ? లెట్ us try to understand. యోగమాయ అనంటే ఇట్స్ లైక్ దాగుడు మూతలు. దాగుడు మూతలు మనం చూస్తూ ఉంటాం. దాగుడు మూతల క్రీడ. మనం చిన్నప్పుడు హైడ్ అండ్ సీక్ ప్లే చేస్తాం. చిన్నప్పుడు చాలా పిల్లలకి ఈ ఆట అంటే చాలా ఇష్టం. 4 పిల్లలు ఉంటారు, అందులో ఒకడిని దొంగ అంటారు. ఆ దొంగ ఏం చేయాలి అని అంటే వాడు కౌంట్ చేయాలి నెంబర్స్, 1 to 100 or 1 to 50 or సంథింగ్. ఈ టైంలో ఆ పిల్లలందరూ వెళ్ళి దాంకుంటారు. దాంకుంటే వీడు లెక్క పెట్టిన తర్వాత వీడు వెళ్ళి ఆ హైడ్ ఉన్నటువంటి వాళ్ళని, ఎక్కడైతే ఉన్నారో దాంకున్నారో వాళ్ళని సీక్ పట్టుకోవాలి. హైడ్ అండ్ సీక్. ఈ హైడ్ అండ్ సీక్ చాలా చిన్నపిల్లలకి చాలా ఇష్టమైనటువంటి క్రీడ. అలాగే ఈ ప్రకృతిలో, ఈ జగత్తులో, సమస్తమైనటువంటి సృష్టిలో తను సృష్టించినటువంటి ఈ ప్రాణులు, ఈ జీవులందరితో కూడా భగవంతుడు దాగుడు మూతలు ఆడుతున్నాడు. చాలా మంది భక్తులు ట్రై టు పెర్సీవ్ ద గాడ్ హూ ఈజ్ ఎవర్ ఎగ్జిస్టింగ్, ఎవర్ కాన్షియస్, ఎవర్ న్యూ బ్లిస్. సచ్చిదానంద స్వరూపుడైనటువంటి భగవంతుణ్ణి, అంతటా ఉండేటువంటి వాడిని, అన్నిటా ఉండేటువంటి భగవంతుణ్ణి పట్టుకుంది ప్రయత్నం చేసి దొరకటం లేదని చెప్పి వగస్తున్నారు చాలా మంది భక్తులు. దీని భక్తుల గురించి మాట్లాడుతున్నాం మనం. ఎందుకంటే భక్తులకు మాత్రమే నేను దొరుకుతాను, భక్తులు కానటువంటి వాటికి నేను దొరకను అంటే యూ బికమ్ ఏ డివోటీ ఆఫ్ మైండ్. ట్రై టు సీక్ మీ. You be the thief and I am always there, nearest of the near, dearest of the dear. ఎక్కడున్నాను నేను? ప్రత్యేగాత్మ స్వరూపంగా మీ అందరిలో అత్యంత ఆప్తుడిగా, అత్యంత సన్నిహితుడిగా ఉండేటువంటి వాడు నేనే. బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు, నన్ను పెర్సీవ్ చేయలేకపోతున్నారు, నన్ను తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకు అని అంటే నువ్వు ఆ యోగ మాయను ఛేదించాలి. ఆ యోగ మాయ, యూ హ్యావ్ టు ప్లే ద హైడ్ అండ్ సీక్ గేమ్. ఇక్కడ ఏమనుకున్నాము మనము? ఈ దాగుడు మూటలు అనేటువంటి ఆట. ఇక్కడ మాయ అంటే దాంగోవడం, యోగము అంటే పట్టుకోవడం. అద్భుతంగా ఉంది చూడండి. యోగ మాయ. మాయ అని అంటే కనబడదు, వేరే రూపంలో ఉంటాడు, వేరే రూపంగా ఉంటాడు. సపోజ్ మనము ఒక మ్యాజిక్ షోకి వెళ్తాం, మాయా మాయావి అంటాం. మ్యాజిక్ షోలో మెజీషియన్ ఉంటాడు, అండ్ మెజీషియన్ డూస్ ద మ్యాజిక్. అయినా ఆ మాయ అంటే తన మ్యాజిక్ తో ఏం చేస్తాడు అని అంటే లేనిది ఉన్నట్టుగా భ్రమింప చేస్తూ ఉంటాడు.
ఒక పెద్ద ఏనుగుని తీసుకొస్తాడు స్టేజ్ మీద, దాని మీద ఒక పెద్ద టవల్ కప్పుతాడు, పెద్ద బెడ్షీట్, పెద్ద షీట్ కప్పి ఆ షీట్ తీయగానే ఏనుగు మాయమైపోతుంది. అక్కడ ఒక పెద్ద రోప్ మ్యాజిక్ చేస్తాడు. ఆ రోప్ మ్యాజిక్ మీద ఒక తాడు తీసుకొచ్చి దాన్ని పెడితే ఒకరిని మీదకి పంపించేస్తాడు. అక్కడి నుంచి అతను మాయమైపోతాడు. అక్కడి నుంచి అది ఖడ్గంతో ఇవన్నీ ఖండిస్తూ ఉంటాడు, స్వోర్డ్తో అవన్నీ అనేక పీసెస్ అయిపోతూ ఉంటాయి. అలాగే అనేక రకాలైనటువంటి మాయలు. ఆ మెజిషియన్ చేసేటువంటి మ్యాజిక్ ఎవ్రీ వన్ విల్ బి డంబ్ ఫౌండెడ్. అసలు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. బట్ దట్ మ్యాజిక్ డస్ నాట్ ఎఫెక్ట్ ద మెజిషియన్ బికాస్ హీ నో వాట్ హిస్ మ్యాజిక్ ఈస్. Similarly, God, the Paramatma, the Ishvara, the Bhagavan has created this magic world, has created this Jagat, which is actual when it is the magic, which is not real. The magic is not real, but it is appearing. It's an appearance. అందరికి స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఇంద్రియాలకు అన్నిటికీ కూడా గ్రాహ్యం అవుతూ ఉంటుంది. The magic is all, it is there everywhere. And who are involved in the magic, జీవులం. మెజిషియన్ చేసేటువంటి మ్యాజిక్ లో చిక్కుకొని మనం ఆస్వాదిస్తూ ఉంటాం, మ్యాజిక్ ను ఆస్వాదిస్తూ ఉంటాం. బట్ ఇఫ్ యు రియల్లీ వాంట్ టు గెట్ టు ద మెజిషియన్ and get out of this magic, what we have to do? You have to be surrendered to the magician. You have to do శిష్యరికం with the magician. మెజిషియన్ కి ఎప్పుడైతే మనం శిష్యరికం చేసామో దాంతో we know the magic and we know the reality of the magic. అంటే అది ఏదు అనేటువంటిది మనకు అర్థం అవుతుంది. అంతే కదా. ఆ మ్యాజిక్ మెజిషియన్ దగ్గర ఎవరైతే ఒక అసిస్టెంట్ గా చేరతాడో అసిస్టెంట్ కి అన్ని తెలుసు. దట్ ఈస్ కాల్డ్ యోగా. మాయా ఈస్ ద మ్యాజిక్ అండ్ మాయా ఈస్ ద హైడింగ్. అంటే ఆ మ్యాజిక్ తెలియదు. దాన్ని ఎప్పుడైతే మనం యోగంతో అనుసంధానం చేస్తా, యోగ మాయ, ఆ యోగమాయాన్ని మనం ఛేదించగలుగుతాం. అది దాంట్లో ఉండేటువంటి మూలమైనటువంటి అర్థం. సో పరమాత్మ ఏం చెప్తుందంటే నా అహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృత. అదే చెప్తున్నాను, నేను ఐఎమ్ ద గ్రేటెస్ట్ మెజిషియన్. అంటే మెజిషియన్స్ అంతటిలోకెల్లా మెజిషియన్ పరంభావమజానంత మామ అవ్యయం అనుత్తమం, ఉత్తమమైనటువంటి వాడిని, శ్రేష్టమైనటువంటి వాడిని. I am the ultimate being. I am the uttermost being. Purushottamaha. I am not one among the great. I am the greatest. Purushaha uttamaha. Uttamaha Purushaha. 15వ అధ్యాయంలో కూడా చెప్తారు. అంటే I am the uttermost being. I am the only one being. Everything else is a dream. But because of this Maya, you are not able to connect to me. You are not able to perceive it. ఎందుకంటే మీకు అర్థం కావట్లే. And the people really చిన్నపిల్లాడు మ్యాజిక్ చూస్తూ ఉంటే ఆ మెజిషియన్ చేసింది నిజమే అనుకొని ఆ మ్యాజిక్ ని ఎంజాయ్ చేస్తూ మ్యాజిక్ వరల్డ్ లో ఉండిపోతాడు. అండ్ ఆల్సో హీ వాంట్ టు బి ప్రాక్టీస్ దిస్ మ్యాజిక్. ఇంకా మ్యాజిక్ అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి అనేటువంటిది నేర్చుకుంటూ ఉంటారు. బట్ వాట్ ఈస్ ద ట్రూత్ బిహైండ్ దిస్ మ్యాజిక్ అనేటువంటిది మనకు అర్థం కాదు. అయితే ఈ మ్యాజిక్ ని ఛేదించాలి అనంటే, మ్యాజిక్ ని అర్థం చేసుకోవాలి అనంటే, మెజిషియన్ దగ్గరికి వెళ్ళాలి అనంటే మనం ఏమనుకున్నాము? యోగం కావాలనుకున్నాం. ఆ యోగం అనేటువంటి తెలియాలి. టు బీ వన్ విత్ దట్. దానికి మనకు అనేకమైనటువంటి మార్గాలు చెప్పారు. అదే కర్మయోగము, రాజయోగము, భక్తి యోగము, ఇలా అనేకమైనటువంటిది. ఇవన్నీ కూడా దే ఆర్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్. వేరువేరేటువంటిది కాదు. భక్తి యోగం వేరు, రాజయోగం వేరు, కర్మయోగం వేరు, లేకపోతే జ్ఞానయోగం వేరు. నో, దీస్ ఆర్ డిఫరెంట్ స్టేట్స్. లైక్ ఇప్పుడు మనకి ఇనీషియల్ స్టేట్స్ ఆఫ్ సాధనలో మనం అనుకున్నాం, చాలాసార్లు చెప్పుకున్నాం, మనకి కర్మ ఉంటుంది, ఉపాసన ఉంటుంది, లేదా ధ్యానం అనేటువంటిది ఉంటుంది. లేదా ఏమన్నా అంటే కర్మయోగము, లేదా ఉపాసనా యోగము, దాన్నే భక్తి యోగం అని కూడా అనొచ్చు. లేదా అల్టిమేట్ గా ధ్యాన యోగము, లేదా మెడిటేషన్, ధ్యానము అనేటువంటిది అనొచ్చు. సో దీంట్లో భక్తికి జ్ఞానం జోడించాలి, కర్మకు జ్ఞానం జోడించాలి. అంటే వితౌట్ నోయింగ్ ఇఫ్ యూ డూ ఎ మెకానికల్ కర్మ, దట్ వోంట్ లీడ్ యూ ఎనీవేర్. యోగమాయలో కొట్టుకుపోతాం. ఉపాసనలో కూడా ఏమవ్వాలి? ఉపాసన అంటే భక్తి యోగం, ఈశ్వరానుసంధానం.
ఈశ్వరార్పితం నేచ్ఛయా కృతం అన్నారు. అంటే ఏదైనా ఏ కర్మనైనా కూడా ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తే, ఎప్పుడైతే మనము వి సరెండర్ టు గాడ్, ఈశ్వరార్పణ బుద్ధి ఎప్పుడైతే పెట్టామో అందులో ఏమవుతుంది అని అంటే తెలిసి మౌనము పూనవే ఓ మనస అన్నారు. అంటే అసలు మాయ అంటేనే మనస్సు. ఇది ఇంకో పాయింట్ ఉంది కదా, మనకు తెలిసిందే కదా. అంటే మనం అనుకున్నాము మాయ అని అంటే త్రిగుణాత్మకమైనటువంటిది మాయ అన్నాము. సత్వరజో తమో గుణాత్మకమైనటువంటిది మాయ. మాయ అంటేనే ఆ మనస్సే మాయ. అంటే ఎందుకు అని అంటే మనస్సు ఎప్పుడు కూడా అనేకమైనటువంటి ఆలోచన సమూహంగా ఉంటుంది. వేరియస్ ఇంటెన్షన్స్, వేరియస్ ఇంక్లినేషన్స్, వేరియస్ వాసనాస్, వేరియస్ థాట్స్. హౌ డస్ దిస్ కమ్ ఇన్ టు దిస్ మాయ? హౌ టు దిస్ కమ్ ఇన్ టు దిస్ మైండ్? బికాస్ ఆఫ్ అవర్ కర్మ. అంటే మనం రోజు దైనందికముగా నిత్యము చేసేటువంటి కర్మలు అవి వాసనల రూపంలో మనస్సులో పట్టి ఉంటాయి, ఇంక్లినేషన్స్ రూపంలో. ఆ వాసనలే మనని ఏమవుతుంది అని అంటే ఈ మాయా అనేటువంటి తెర, దిస్ ఈస్ కాల్డ్ ద వీల్ ఆఫ్ మాయా, అంటే తెర. అందుకనే దీనికి ఒక అద్భుతమైనటువంటి త్యాగరాజ కృతి కూడా ఉన్నది. ఈ త్యాగరాజ స్వామి వారు చేసినటువంటి, మీ అందరికీ కూడా ఇది చాలా అద్భుతంగా విని ఉంటారు. దీంట్లోనే తెర తీయగరాదా అనేటువంటి దాన్ని, అందులో ఒక్కసారి జస్ట్ అది కూడా, ఎందుకంటే ది మాయా యోగ మాయా సమావృత. ఈ యోగ మాయ అంటేనే మనం ఏమనుకున్నాము అంటే అది ఒక తెర, ద వీల్. అది అడ్డుపడి ఉంటుంది. దేనికి అడ్డుపడి ఉంటుంది? మనస్సు అనేటువంటి తెర. ఈ మనస్సు అనేటువంటి తెర మనం చూస్తాం టెంపుల్కి వెళ్తే జనరల్ గా, దేవుడికి నైవేద్యం పెట్టినా, లేకపోతే దేవుడికి ఏదైనా ఒక ప్రసాదం నివేదన చేయాలన్నా, లేకపోతే భగవంతుడికి ఏదైనా స్పెషల్ పూజలు చేయాలన్నా వాళ్ళు ఏం చేస్తారు అని అంటే వాళ్ళు తెర వేసేస్తారు. మేము ఎవరిని దగ్గరికి రానివ్వరు. ఈ తెర వేసేసి కాసేపు అందరూ బయట ఉండండి అంటారు. సమ్ టైమ్స్ ఆ తెర ఎలా ఉంటుందంటే చాలా థిక్గా ఉండొచ్చు. అంటే అసలు లోపల అవతల ఏం జరుగుతున్నదో ఎవరికి తెలియదు. కొన్నిసార్లు ఏంటంటే చాలా పల్చగా ఉంటుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ తెర. అలాగే మనలో ఈ ఈ ఈ తెర, మన లోపల ఈ అజ్ఞానం అనేటువంటి తెర, మన లోపల ఉండేటువంటి ఆ సత్యానికి అసత్యమునకు అసత్యమునకు మధ్య ఉండే తెర, జ్ఞానానికి అజ్ఞానానికి ఉండేటువంటి తెర, అంటే మనస్సు అనేటువంటి తెర ఎంత జటిలమైనటువంటిది అనేటువంటి తెలుసుకుంటే మనము అంత త్వరగా ఈ యోగమాయను అధిగమించవచ్చు. అందుకనే దీన్ని చెప్తూ త్యాగరాజు వారు ఏంటన్నారు అని అంటే, ఈ కృతందరూ వినే ఉంటారు. తెర తీయగరాదా నాలోని ఓ తిరుపతి వెంకటరమణ, మత్సరమను తెర తీయగరాదా అని పాడాడు ఆయన. ఎంత అద్భుతం అంటే హరిషడ్వర్గాలు నాలో ఉండేటువంటి తెర ఎంత సింబాలిక్ గా పాడాడు. తెర తీయగరాదా నాలోని తిరుపతి వెంకటరమణ, మత్సరమను తెర తీయగరాదా, పరమ పురుష ధర్మాది మోక్షముల వారద్రోలుచున్నది నాలోని. ఈ తెర ఏం చేస్తున్నది అని అంటే, హే పరమ పురుష, హే పరమేశ్వర, వెంకటేశ్వర, తిరుపతి వెంకటరమణ, ఆయన వెంకటరమణుని భక్తుడు కాబట్టి ఏం పాడుతున్నారంటే, నాలోని మత్సరమను తెర, మద మాత్సర్యములు అంటే అరిషడ్ వర్గాలు అన్నమాట. 6 ద ఫాల్ట్స్ దట్ ఆర్ దేర్ ఇన్ ద మైండ్. ఏంటి? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం. ఇది అందరికీ తెలిసినటువంటిదే. ద ప్రైడ్, ద జెలసీ, ద ఎన్వీ అండ్ డిజైర్, ద యాంగర్ అండ్ ద మాత్సర్యము, జెలస్, ద ప్రైడ్. ఒక్క నిమిషము.
ఓకే, సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. ఫోన్ ఏదో వచ్చాయి. ఓకే, సో పరమాత్మ ఆ మాయ, యోగమాయ సమావృత, ఆ మాయ గురించి చెప్తున్నారు. సో ఆ యోగమాయ ఏముంది అని అంటే ఆ మాయే మనలో ఉండేటువంటి తెర అని అనుకున్నాము. దట్ వీల్ అజ్ఞానపు పర మద మాత్సర్యం అనేటువంటి తెర. దాన్ని త్యాగరాజ కృతిలో ఆయన ఏమి ఎక్స్ప్రెస్ చేస్తున్నారంటే పరమ పురుష ధర్మాది మోక్షముల భారద్రోలుచున్నది నాలో అని తెర తీయగరాదా. ఇంకా ఇంకా ఏం చెప్తున్నారంటే ఇది ఎలాంటిది అని అంటే ఇరువందగా భుజించు సమయమున ఈగ తగులు రీతినున్నది, హరిధ్యానము చేయువేళ చిత్తము అంత్యజువాడకు పోయినట్లున్నది. ఈ తెర ఎలా కట్టుబడుతున్నది అని అంటే ఏం చెప్తున్నారంటే ఇరువందగా భుజించు సమయమున, ఇరువందగా అంటే చాలా ఇష్టముగా, అంటే హౌ హీఈస్ కంపేరింగ్ అంటే మనము ధ్యానం చేద్దామని కూర్చుంటాము, భగవంతుని కూర్చుందాం, భగవంతుని ధ్యానం చేద్దాం, తెలుసుకుందాం, ప్రశాంతంగా ఉంటుంది అనేటువంటిది కూర్చుంటే ఆ హరిధ్యానము చేయువేళ చిత్తము అంత్యజువాడకు, అంత్యజువాడకు అంటే దుర్మార్గులు ఉండేటువంటి చోటికి, అంటే మన మనసులో కూర్చుంటే మనకి ఏమొస్తుందంటే ఆ పని గుర్తొస్తుంది, ఇది గుర్తొస్తుంది, ఇది చేయలేదు. ఇగో ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉంటే ఎవరో ఫోన్ చేసి నాకు ఇన్ఫర్మేషన్ కావాలి, ఇది కావాలి, రేపు అది చేస్తాము, ఇది చేస్తాము అంటే దీన్ని ఎప్పుడూ కూడా మనస్సుకు ఏదో ఒకటి ఆ వాసనల వల్ల ఏదో ఒకటి డిస్టర్బ్ అవుతూనే ఉంటుంది. అదే చెప్తున్నారనమాట. అంటే హరిధ్యానము చేయు వేళ చిత్తము అంత్యజువాడకు పోయినట్లున్నది. ఈ తెర అలా ఉన్నదట, తెర తీయగా రాదా, ఆ తెరని కంపేర్ చేస్తున్నారు. ఇంకా ఇరువందగా భుజించు సమయమున చక్కగా అన్ని మృష్టాన్న భోజనం అన్ని ఏర్పాటు చేసుకున్నాం, చక్కగా భోజనం చేయడానికి కూర్చుంటాం. ఆ సమయమున ఈగ తగులు రీతిని ఉన్నది. ఎక్కడి నుంచో వస్తుంది ఈగ, అది డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది. కూర్చుంటాం, అలా వస్తుంది, ఇలా చేస్తుంటా, అంటే మనస్సు అంత అల్లకల్లోలంగా ఉన్నది, అంత డిస్టర్బెంట్ గా ఉంటుంది. ఇంకా చెప్తున్నారు మత్యము ఆకలిగొని గాలము చే మగ్నమైన రీతినున్నది, అచ్చమైన దీప సన్నిధిని మరుగు అడ్డుపడి చెరిచినట్లున్నది. ఎంత అద్భుతంగా అంటే దిస్ ఈజ్ వాట్ తెర, యోగమాయా సమావృత. యోగమాయ అజ్ఞానం అనేటువంటి పొర మన అలా కప్పున్నది. అందువల్ల నా అహం ప్రకాశ సర్వస్య, నన్ను ఎవరు గుర్తించలేకున్నారు, ఎవరు తెలియలేకున్నారు. ఎందుకనంటే ఆ మాయను కప్పు కూర్చున్నారు, మీరు ఆ తెరేసి కూర్చున్నారు, అజ్ఞానపు పొరలు కప్పిస్తున్నాయి మీ మనస్సులో. మత్యము ఆకలిగొని గాలము చే మగ్నమైన రీతి, మనం ఎరేస్తాము చేపలు పడ్డానికి, ఆ చేప ఆ భోజనం ఆ ఎరని చూడగానే అదేదో తనకు ఆహారం అనుకొని వచ్చి తగులుకున్న రీతి. మనం ధ్యానం చేద్దామని కూర్చుంటాం, ఏదో ఒకడో మనసులో కలుక్కుమంటుంది, అది వచ్చి రాగానే ఇంక రేపు చేద్దాంలే అని దాన్ని కట్టేసి వెళ్ళిపోయి తగులుకున్న రీతి. అచ్చమైన దీప సన్నిధిన మరుగు అడ్డుపడి చెరిచినట్లున్నది. నిజమైనటువంటి వెలుగులో అంటే జ్ఞానములో ఏదో మరుగు అడ్డు, ఏం తెలియట్లేదండి. దీన్ని అవిద్య అంటాం. మరుగు అడ్డుపడినట్లుంది, అరే అవిద్య దాటడం చాలా కష్టం. అవిద్య అని అంటే దేర్ ఆర్ 2 ప్రాస్పెక్ట్స్ అక్కడ. ఒకటి అర్థమైనటువంటి వలసిన అర్థం అవుతుంది, 2 కాంట్రరీగా అర్థం అవడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము భగవద్గీతలో చదువుకుంటున్నాం, ఇది అర్థం అవ్వాల్సినటువంటి రీతిలో అది అర్థం అవదు, పైపెచ్చు రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది రైట్ థింగ్. అది అచ్చమైన దీప సన్నిధిని మరుగ అడ్డుపడి చెరిచినట్లున్నది, రాంగ్ అండర్స్టాండింగ్. అండ్ దేర్ ఇస్ నో రైట్ అండర్స్టాండింగ్. అందుకని తెర తీయగా రాదు. అందుకని దీనికి ఏం చేయాలి అని అంటే ఓన్లీ వీ హ్యావ్ టు సరెండర్ టు గాడ్, వీ హ్యావ్ టు ప్రే టు హిమ్. ఇంకా చెప్తున్నారు వాగురమని తెలియక మృగగణములు వచ్చి తగులు రీతినున్నది. వాగురమని తెలియక మృగగణములు వచ్చి తగులు రీతినున్నది. అక్కడ వాగురము అని అంటే ఎండమావి. ఆ ఎండమావి మన ఎండలో వెళ్తూ ఉంటే ఎదురుగుండా మనకి అక్కడ వాటర్ ఉన్నట్టుగా కనిపిస్తుంది, మరీచిక అక్కడ కనిపిస్తున్నది, అంటే నీళ్లు ఉన్నాయనుకొని వెళ్తాం. అలాగే మృగములు ఆ అడవిలో తిరుగుతూ ఉంటాయి వాటికి అక్కడ, లేదంటే ఎడారిలో తిరుగుతూ ఉంటాయి. వాటి తిరుగుతున్నప్పుడు మృగములు వాటికి ఎదురుగుండా దాహంగా ఉంటాయి, బాగా ఎండగా ఉంది, ఎక్కడ ఏమీ కనిపించదు. ఎప్పుడైతే ఎండమావి కనిపించిందో అక్కడ ఎండమావి అని తెలియక మృగగణములు లేళ్ల గుంపులు వచ్చి తగులు రీతినున్నది. వేగమే నీ మతమును అనుసరించిన త్యాగరాజనుత మదమత్సరమను తెర తీయగరాద. ఇది అద్భుతంగా పాడారు. మనం కూడా ఆ రకంగానే ప్రే చేయాలి భగవంతుని. అంటే ఎప్పుడైతే మనము
ఎలాగా, హౌ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్, దాని నుంచి ఎలా తెలియాలి అని అంటే యూ హ్యావ్ టు సరెండర్ టు హిమ్. మదమత్సరములను తెర తీయగరాదా అని చెప్పి అని ప్రార్థించాలి. అందుకని ఇక్కడ పరమాత్మ ఏం చెప్తున్నారంటే మూఢోయం నాభిజానాతి లోకో మాం అజం అవ్యయం. మూఢులు అనేటువంటి వాళ్ళు నన్ను పట్టుకోలేకపోతున్నారు. సో ఆ రకముగా మనము ఈ కర్మయోగము, రాజయోగము, భక్తి యోగము అనేటువంటి దాంతో మనం ఎప్పుడైతే సమావృతం అవుతామో దాంతో ఆ యోగమాయని మనము దాటగలుగుతాము. ఎందుకనంటే ఇందాక చెప్పినట్టుగా ద మ్యాజిక్ ఈజ్ ఇట్ కెనాట్ కంట్రోల్ ద ఈశ్వర. మెజిషియన్ ఎలాగైతే పట్టుకోలేదే ఆ యోగమాయ భగవంతునికి చెందినటువంటిది. మానవుడు ఏ యోగమాయచే కప్పబడి వేసినటువంటి నన్ను గుర్తించట్లేదో ఆ యోగమాయ నాకు చెందినది. పరమేశ్వరుడు నాకు, నేను మాయావికి అంటే మాయను వశము చేసుకున్నవాడను పరమాత్మ చెప్తున్నారన్నమాట ఇక్కడ. సో మయా యోగమాయయా సమావృతం మా లోకో నా అభిజానాతి సా అసౌ యోగమాయ మదీయ సతీ మమ ఈశ్వరస్య మాయావినో జ్ఞానం ప్రతిబధ్నాతి యదా అస్యస్య అపి మాయావినో మాయా జ్ఞానం తద్వత్ అని శంకరాచార్యులు వారు చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే నా జ్ఞానమును ఈ మాయ అడ్డుకొనలేదు. ఐంద్రజాలికుడు మొదలైన ఇంకొకడు ఎవడైనను మాయను వశము చేసుకున్న వాడైనచో వాని జ్ఞానమును కూడా ఆ ఇంద్రజాలము అడ్డుకొనలేదు. అది మనం చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంటే భగవంతుడు కూడా మాయతో కప్పివేయబడి ఉన్నాడు కదండి. భగవంతుడిని కూడా మాయ కప్పేస్తుంది కదా. భగవంతుడు అంటే నో. ఎలాగైతే ఆ మాయావి, ఆ ఇంద్రజాలికుడును మాయ ఎలాగైతే ఆ ఇంద్రజాలము ఈజ్ బియాండ్ దట్ మ్యాజిక్, సిమిలర్లీ భగవంతుని మాయ భగవంతునికి అతీతం. భగవంతుణ్ణి అడ్డుకొనలేదు. హీ కెనాట్, మాయ కెనాట్ కంటైన్ హిమ్. అది చెప్తున్నారు అనమాట. అది ద ఓన్లీ ఏ ఫ్యూ వైజ్ మెన్ డిటాచ్డ్ ఇన్ దర్ అవుట్లుక్ బై ప్రాక్టీస్ ఆఫ్ యోగా ఎక్స్టసీ. పరమహంస యోగానంద గారు చెప్తున్నారు ఓన్లీ ఏ ఫ్యూ వైజ్ మెన్ detached in their outlook, detached in their ఎలాగా how to catch hold of that God, how to transcend this Maya. హైడ్ అండ్ సీక్ గేమ్, హైడ్ అండ్ సీక్ లో ఏం చేస్తాం మనం ఇందాకలు అనుకున్నట్టుగా, ఆ దొంగ వెళ్తాడు, వెతుక్కుంటే అసలు భగవంతుడు దాంకొనేది దొరకడానికి. ఆ గేమ్ లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఇది చేశారా, ఆ దొంగలు ఎవరైతే మనం ఆడుతూ ఉంటామో వాళ్ళు తెలిసేటట్టుగా దాంకుంటారు. మధ్యలో ఇంకా ఎవడు దొంగ వస్తున్నాడా లేదా తొంగి చూస్తాడు. వాడు రాకపోతే వీడు కొంచెం కేకలేస్తారు, లేకపోతే సపోర్ట్ చేస్తారు. అప్పుడు ఆ దొంగ ఎవరైతే వెతుక్కుంటున్నాడో వాడు వచ్చి ఆ చప్పుడికి, ఆ నవ్వుకి, ఆ అలజడికి చూసి పట్టుకొని దే విల్ బికమ్ ఎక్స్టటిక్. సిమిలర్లీ గాడ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ అస్. గాడ్ ఈజ్, మనం ఎప్పుడు భక్తుడు నా వైపు వస్తాడా అని చూస్తూ ఉంటాడు. అదే చెప్తున్నాను అనమాట. అది డిటాచ్డ్ ఇన్ దేర్ అవుట్లుక్ బై ది ప్రాక్టీస్ ఆఫ్ యోగా ఎక్స్టసీ look up into the spiritual eye and through its omnipresent vision see the pure spherical cosmic beam, the unmanifested power of the unmanifested spirit that produces within its heart the technicolored motion picture of the life. ఆ టెక్నికల్డ్ మోషన్ పిక్చర్ ఆఫ్ ది లైఫ్. ఇప్పుడు సినిమా తెర మీద పడేటువంటి బొమ్మలు ఎలాగైతే ఆ బొమ్మలను ఆ సినిమా చూస్తున్నటువంటి వాడికి ఆ సినిమా బొమ్మలు వేరు, ఈ వెనకాతలు పడేటువంటి ప్రకాశం వేరు. అరే ఈ ప్రకాశం వేరు కదా, ఈ ప్రకాశమే బొమ్మలను ఆడిస్తున్నారు కదా, అది సినిమా కదా అని సినిమా మనం అబ్జర్వ్ అయిపోతాం. కానీ బట్ ఇన్ రియాలిటీ ద డైరెక్టర్ నోస్ దట్ ఇట్ ఈస్ జస్ట్ ఎ మూవీ, ఇట్ ఈస్ జస్ట్ ఎ ప్లే ఆఫ్ లైట్ అండ్ షాడోస్ అని ఎలాగైతే తెలుస్తుందో, ఈ జ్ఞానికి హీ నోస్ ద ఓన్లీ ద ఎగ్జిస్టెన్స్, ది ఎవర్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ ద గాడ్, ద పరమాత్మ. ది పరమాత్మ ఇదంతా కూడా ఆ తెర మీద పడేటువంటి బొమ్మలు, ఈ జగత్తు మీద ఆడేటువంటి జగన్నాటక సూత్రధారి. ఆ జగన్నాటకంలో ఆ మాయావి ఆడేటువంటి యోగ మాయను తెలుసుకొని దాన్ని ఛేదించి హీ విల్ ఎవర్ బి యునైటెడ్ విత్ దట్ అది చెప్తున్నారు. సో ఈ శ్లోకంలో పరమాత్మ ఈజ్ రివీలింగ్ దట్ ఎందుకు నన్ను తెలుసుకోలేకపోతున్నారు, నన్ను ఏ విధంగా తెలుసుకుంటారు అనేటువంటి దాన్ని మనకి అద్భుతంగా ఇక్కడ ఆవిష్కృతం చేశారు. ఏం చెప్తున్నారు అంటే మళ్ళీ ఒకసారి అనుకుందాం. నాహం ప్రకాశః సర్వస్య
యోగమాయా సమావృతః మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం. సో నేను అందరికీ ప్రకటమగువాడను కాను. యోగమాయచే కప్పివేయబడి ఉన్న వ్యామోహమును పొంది ఉన్న ఈ మానవుడు పుట్టుక వినాశనము లేని నన్ను గుర్తించలేకున్నారు. మూడోయం నా అభిజానాతి లోకో మాం అజం అవ్యయం. పరమాత్మ మళ్ళీ తన తత్వాన్ని కూడా ఇక్కడ రివీల్ చేస్తున్నారు. ఎవరు పరమాత్మ అంటే మాం అజం అవ్యయం. అజం అజం అంటే పుట్టుక లేనటువంటి వాడు, అవ్యయం వినాశము లేనటువంటి వాడు. ఇక్కడ మనం ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, భగవంతుడు అనంటే వ్యక్తిమాపన్నం అనేటువంటిది లేదు. భగవంతుడు అనంటే చైతన్య స్వరూపుడు, ప్రకాశ స్వరూపుడు, సచ్చిదానంద స్వరూపుడు, ఎల్లప్పుడూ ఉండేటువంటి వాళ్ళు. దట్ కాస్మిక్ కాన్షియస్నెస్ విచ్ ఈజ్ సత్, విచ్ ఈజ్ ఎవర్ ఎగ్జిస్టింగ్, విచ్ ఈజ్ ఎవర్ నోయింగ్, చిత్ అండ్ ఎవర్ బ్లిస్ఫుల్. అండ్ హౌ కెన్ వీ పెర్సీవ్ దట్ ఇన్ అవర్ ఓన్ హార్ట్స్? ఎందుకు అనంటే మనము ప్రత్యేగాత్మ రూపంగా ఉండేటువంటి పరమాత్మున్నే ఎలాగ మనం పట్టుకోవాలి అనంటే వెన్ వీ గో డీప్ విత్ ఇన్. ఎప్పుడైతే మనకు అది అర్థమైందో దెన్ అతన్ని అజం అవ్యయం. దట్స్ ద సేమ్ ఐ యామ్ దట్, అహం బ్రహ్మాస్మి. వెన్ ఐ యామ్ దట్ ఐ కెన్ బి విత్ దట్. సో దట్ ఈస్ వాట్ దట్. అప్పుడు ఈ యోగమాయ అనేటువంటిది మనకి తొలగి మనము చేసుకుంటాము, మనం పట్టుకుంటాము. ఈ విధముగా మాయను వశము చేసుకున్నటువంటి వాని జ్ఞానమును మాయ అడ్డుకొనదు కనుకనే తర్వాత శ్లోకం చెప్తున్నారు. ఈ విధముగా మాయను వశము చేసుకున్న వాని జ్ఞానమును మాయ అడ్డుకొనదు. అందుకనే భగవంతుడు ఇంకా హీఈస్ రివీలింగ్. ఇక్కడ మనం అనుకున్నాం వాట్ ఈస్ దిస్ టాపిక్ ఈజ్ పెర్సీవింగ్ ద పరబ్రహ్మ బియాండ్ ద డ్రీమ్ షాడోస్ ఆఫ్ క్రియేషన్. భగవంతుణ్ణి ఇక్కడ ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు, సర్వత్రా ఉన్నాడు, అంతటా ఉన్నాడు, అన్నిటా ఉన్నాడు. హౌ టు పెర్సీవ్ గాడ్, హౌ టు బీ విత్ హిమ్, హౌ టు పెర్సీవ్. ఇప్పుడు భగవంతుణ్ణి పెర్సీవ్ చేయడము అనంటే మనని మనం తెలుసుకోవడమే. గుర్తుపెట్టుకోవాలి, మనం ఆత్మజ్ఞానమే ఈశ్వర జ్ఞానం, ఆత్మానుసంధానమే ఈశ్వర సాక్షాత్కారం అని. తర్వాత ఏం చెప్తున్నారు అనంటే వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాం తు వేదన కశ్చన. మళ్ళీ అదే చెప్తున్నారు. అంటే నన్ను మామూలుగా తెలుసుకోలేరు. మాం తు వేదన కశ్చన, నా నిజస్వరూపాన్ని, నా తత్వాన్ని పట్టుకోలేకపోతున్నారు. ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు అని అంటే నేనే మీరై ఉన్నారు, నేనే మీ ఆత్మస్వరూపంగా ఉన్నాను. మిమ్మల్ని మీరు తెలుసుకోనప్పుడు, మీరెవరో మీకు తెలియనప్పుడు ఇంకా భగవంతుడు ఏం తెలుస్తారు? మరి నేనెవరు అని అంటే ఆయన చెప్తున్నారు అనమాట. వేద అహం సమతీతాని వర్తమానాని చ అర్జున. ఏ అర్జున, వేద అహం, నాకు అన్ని తెలుసు. వేద ఐ నో. ఏంటి? సమతీతాని వర్తమానాని. సమతీతాని గడిచిపోయినటువంటిది, అంటే గడిచిపోయిన భూతకాలం. వర్తమానాని ప్రజెంట్ నడుస్తున్నటువంటి దాన్ని. భవిష్యాని చ ద ఫ్యూచర్. అంటే ఇన్ అదర్ వర్డ్స్ ఐ ఆమ్ ఎట్ ద టైమ్లెస్. ఐఎమ్ టైమ్లెస్ కదా. అంటే కాలము అనేటువంటిది లేదు. పరమాత్మకు కాలము లేదు, అలాగే కాలస్వరూపుడు కూడా. ఎంత అంటే దిస్ ఇస్ వెరీ సింబాలిక్. అందుకనే ఆయన ఎప్పుడు కూడా చక్రాన్ని ధరిస్తాడు, సుదర్శన చక్రము. చక్రము అని అంటే రౌండ్ గా ఉండేటువంటిది కదా. అందరినీ సంహరించడానికి పరమాత్మ ఆ చక్రాన్నే ప్రయోగిస్తాడు. చక్రము, ఆ చక్రాయుధాన్ని ప్రయోగించినప్పుడు అందరూ చనిపోవాల్సిందే. అంటే ఏంటి? దట్ ఈస్ సింబాలిక్ ఆఫ్ ద టైం. అంటే టైంలో అందరూ గడిచిపోవాల్సిందే. అంటే జీవులుగా ఉండేటువంటి వాడు కాలబద్ధుడు అవుతాడు, కాలంలో కలిసిపోతాడు. అది కాలము తాలూకా ఇంపార్టెన్స్. ఆ కాలాన్ని ఏం చెప్తున్నారంటే వేదహం సమతీతాని గడిచిపోయినటువంటిది, వర్తమానాన్ని నడుస్తున్నటువంటిది,
భవిష్యాని చ భూతాని, అంటే అన్ని ప్రాణులకు, గడిచిపోయినటువంటి ప్రాణులను, గడుస్తున్నటువంటి ప్రాణులను మాత్రమే కాక రాబోయే ప్రాణులను కూడా ఎరుగుదును. అయినా ఇదేదో మనకి ఒక సినిమాలో, ఒక విట్లాచారి సినిమాలో లాగా అదే పాతది తెలిసిందండి, ప్రజెంట్ తెలిసింది, రాబోయేది తెలిసినటువంటిది అనేటువంటి కాదు. ఆ ఈశ్వరునకు ఎప్పుడైతే ఈ మాయకు అతీతముగా ఉంటాడో ఆయన నిత్య ప్రకాశ స్వరూపుడు. అంటే ఇన్ దట్ లైట్ ఆఫ్ కాన్షియస్నెస్, ఇన్ ద లైట్ ఆఫ్ నోయింగ్నెస్, వేర్ దెర్ ఇస్ నో టైమ్, అకాల్, తత్శ్రీ అకాల్ వాళ్ళ తాలూకా ఆయన చెప్పింది ఏంటంటే దట్ ఈజ్ శ్రీ, ఎప్పుడు కూడా విభూతి సహితం, ఐశ్వర్య సహితమైనటువంటిది, అండ్ అకాల్, తత్శ్రీ అకాల్ వాళ్ళు చెప్పేటువంటిది. సో ఆ తత్శ్రీ అకాల్ కాలమునకు అతీతమైనటువంటిది. ఆ వేద అంటే తెలుసు, ఆ ఈశ్వరుడు వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున, గడుస్తున్న మరియు గడవబోయే ప్రాణులకు కూడా ఎరుగుదును, ఆత్మరూపు లేనటువంటి వాడిని ఎత్తును. కానీ మాంచ వేదనకు వచ్చినాయి, కానీ ఎవడైనను నన్ను ఎరుగడు. ఎందుకు ఎరగటం లేదు అనంటే ఆత్మరూపుడుగా నన్ను, అంటే బికాస్ వీఆర్ నాట్ టర్నింగ్ ఇన్వర్డ్స్. మనకి ఏంటంటే మనం ఎప్పుడైతే ఈ మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, అంతఃకరణ, ఈ వాసనలతో కూడి బయట వెతుకుతూ ఉంటామో, ఆ లోపల ఆత్మరూపుడుగా ఉండేటువంటి వాడిని అయినటువంటి నన్ను ఎరగలేరు అనేటువంటి దాన్ని పరమాత్మ రివీల్ చేస్తున్నాడు. సో దీని మీద నెక్స్ట్ వారంలో మళ్ళీ కొంచెం మనము తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. పరమాత్మ తత్వం ఏమిటి, పరమాత్మని ఏ రకంగా, ఆ ప్రత్యేగాత్మ స్వరూపంగా ఉండేటువంటి ఆ పరమాత్మను ఏ రకంగా మనము తెలుసుకోవాలి, హౌ టు గెట్ కనెక్టెడ్ టు గాడ్ అనేటువంటి విషయాన్ని మళ్ళీ వారం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. విల్ బీ ఇన్ ఎ సైలెన్స్ ఫర్ ఎ మినిట్ అండ్ దెన్ విల్ క్లోజ్ టుడేస్ సెషన్ అండ్ విల్ టేక్ అప్ సమ్ డిస్కషన్. ఓకే. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. Okay, we'll be in a silence for a minute. Om. Jai Guru. Thank you. Hari Om. Right. Okay. Okay. బాగుందండి. అబ్బా ఎన్ని రోజులకి వింటున్నా. వసుంధర గారు నమస్తే అమ్మా. ఓకే. గురువు గారు యోగమాయ మొత్తం అంతా యోగమాయ తోటే సరిపోయింది క్లాస్ అంతా. అయ్యా మాట్లాడవలసినటువంటిది ఏమీ లేదు. చేప నీళ్ళల్లో ఉంది, నీళ్ళు అంటే ఏమిటో చేపకి తెలియట్లేదు. మన పరిస్థితి కూడా అంతే. మనం పరమాత్మలోనే ఉన్నాము కానీ పరమాత్మ ఏమిటో తెలియట్లేదు. అదే తెగపడుతోంది. అక్షడ్ వర్గాలు చెప్పేశారు గురువు గారు. మిగిలిన వాళ్ళకి అవకాశం ఇవ్వండి. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. గిరిజి గారు ఏముందని చెప్పడానికి, ఎన్నిసార్లు విన్నా ఇంకా మా విగ్రహాల్లోనే ఫోటోల్లోనే దేవుణ్ణి ఎత్తుక్కుంటున్నాం. ఆ మాయ ఇంకా కప్పేసే ఉంది. నేను అనుకున్నాను. మీరు చెప్పిన హైడ్ అండ్ సీక్ ఏదో చాలా నచ్చిందండి నాకు. భగవంతుడి మనల్ని కలవడానికి ఎదురు చూస్తున్నాడు అని చెప్పిన ఉదాహరణ దాగుడు మూతలు బాగుంది. అక్కడే ఉన్నా కనుక్కోలేకపోతున్నాం, ఎదురుకుండా ఉన్న దేవుణ్ణి. సురేఖ్ గారు, డాక్టర్ గారు చాలా చాలా బాగుందండి. మీరు చెప్పినట్టు చాలా కష్టం అంటే
ఈ మాయలోంచి బయటకు వచ్చి ఆ, అద్వైత వైపు వెళ్ళాలి అంటే మనలోనే ఉన్నాడు, మనమే భగవంతుడు, ఆత్మకి చావు లేదు. అవును. దానికి ఈ ఒక చిన్న విషయానికి ఒక గంట సేపు చెప్పినా కూడా ఇంకా మనకు దాన్ని పట్టుకోవడం కష్టం. ఆ, అదే చాలా బాగుందండి. పట్టుకోవడానికి అది వేరుగా లేదండి. అది అది అదే problem. వేరుగా లేదు, కానీ ఆ వేరు లేదే. మనం ఎంతసేపు నేను వేరు భగవంతుడు వేరు అని భగవంతుడిని కొలుస్తూ ఉంటాం. మనలోనే భగవంతుడు ఉన్నాడు అంటే మనకు గర్వం వచ్చేస్తుందేమో. ఇప్పుడు మీరు ఇది అటెండ్ అవుతున్నారని మీకు ఎలా తెలిసింది? వసుంధర కాదు ఇప్పుడు అంటే మీరు అటెండ్ అవుతున్నారని మీకు ఎలా తెలిసింది? ఇదా చూస్తున్నాను కదండి, మన కంటికి కనపడుతుందిగా. ఆ అది కాదు. చైతన్యం, మీరు ఆ attend జ్ఞానం అవుతున్నారన్నదానికి వినడానికి సంబంధం లేదు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అని తెలుస్తుంది, వినయ్ కుమార్ గారు మాట్లాడుతున్నారు తెలుస్తుంది. అంటే అది వేరే ఎక్స్టర్నల్ సోర్స్. మీరు ఇక్కడ ఉన్నారు అన్నది ఎలా తెలుస్తుంది? ఉన్నాడు అని అంటే అదే అది ఎలాగైతే తెలుస్తుందో అదే మీరు. వాటితో కాకుండా మనస్సు వాటికి సాక్షి. దట్ ఈస్ ద మెయిన్ అల్టిమేట్. దానికి మనము ఎవర్ ఎగ్జిస్టింగ్ అంటూ ఉంటే అదే మనము అంటే అందులో నిలబడిపోగలుగుతాం. అది మనం సాక్షి అంటే భావంతో ఉండాలి అంటారు. ఎన్నిసార్లు విన్నా సాక్షిభూతంగా ఉండడం ఏంటో రావట్లేదండి. అంటే ఆగండి చూడండి అని అంటారు కదా మన శాస్త్రి గారు కూడా. అంటే ఇది ఫస్ట్ కొంత సైలెన్స్ ని మనము ప్రాక్టీస్ చేయాలమ్మా. మనము ప్రాక్టీస్ సైలెన్స్ అంటే దానికి అదే మనం ధ్యానం మెడిటేషన్ అంటాము. మనం అంటే ఎప్పుడు మనం మెలకువగా ఉన్న తర్వాత నుంచి ఏదో ఒక యాక్టివిటీస్ తో ఉంటాము. అది మనం చేయగా మనకి అర్థం అవుతుంది, పట్టుకుంటాం. దాని నుంచి విడివిడి చూడడం రావట్లేదు. అందులోనే ఐక్యం అయిపోతున్నాం మన పనిలోని. అలవాటు పట్టుకుంటే. ఓకే రాజా, మీరు చెప్తావా? వసుంధర్ గారు ఏం చెప్తారమ్మా? చాలా రోజులకి మీరు వచ్చారు, వెరీ హ్యాపీ. చాలా హ్యాపీ. నేను అదే మిమ్మల్ని 2 సార్లు ఒకసారి మెసేజ్ అన్న అదే రాజం కూడా ఇవాళ మళ్ళీ క్లాస్ మొదలెడదామని. థ్యాంక్స్ టు రాజం. మళ్ళీ అందరూ అడుగుతుంటేను సరే ఒకసారి నీతో మాట్లాడదామని మాట్లాడాను. నేను ఇంకా 6th ఎండింగ్ లో ఉన్నాం అనుకున్నా, 7th వచ్చేసాం కదా. నాకు కూడా గుర్తులేదండి. 7th వచ్చేసాం, చాలా ఎండింగ్ వచ్చాం, 7th ఎండింగ్. వచ్చే థర్స్డే తప్పకుండా తీసుకోండి మళ్ళీ. యా చేద్దాం, రెగ్యులర్ గానే పెట్టుకుందాం. రైట్ గురువు గారు స్వస్తి చెప్పుకుందామా? చెప్పండి. సరే. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని. దేశోऽयं క్షోభరహితః. బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు. పుత్రిణः సంతు పౌత్రిణः. అదనాः సదనాः సంతు. జీవంతు శరదాం శతం. ఓం శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. ఓం తత్సత్. థ్యాంక్ యూ అందరికీ. శుభరాత్రి, గుడ్ నైట్. ఆఫీస్ లో కూడా చాలా హడావిడిగా బిజీగా ఉన్నట్టుగా ఉంటుంది. అది రోజు ఏవో హడావిడి అవుతూనే ఉంటారు, లేట్ అయిపోతున్నది కొన్నిసార్లు. అదే అందువల్ల అంటే మళ్ళీ దానికి కొంచెం టైము కామ్నెస్ ఇవన్నీ క్లాస్ కి ఇవన్నీ కష్టం అండి. అవన్నీ అయినసరికి ఎప్పుడు నవంబర్ సార్ దగ్గరికి వచ్చింది. 3 నెలలు. డిసెంబర్ ఫస్ట్ నుంచి కాస్త తెగి పడతాడు. ప్రశాంత్ అదే చెప్పాను రాజంకి. టైట్ గా ఉంటుంది.
అదే ఇప్పుడు అదే అంటే ఇవాళ నమస్కారం గురుగారు. నమస్కారం అండి. మేము వాయిస్ ఉన్నాను మళ్ళీ నేను. రాజం పాపం బర్త్డే చేసి చెప్దాం మళ్ళీ వదిలేడదాం అంటే సరే నేను అనుకుంటున్నాను. సరే వారంలో ఒక రోజైనా అంటే దీని రూపంగా మళ్ళీ వచ్చి అని అది హనుమాన్ చాలీసా అందరినీ చదవమంటున్నది అరుణ రోజు. అది ఏదో ఒకటి భగవద్ కార్యక్రమాలు. అదే కలుద్దాం సార్. గురువు గారు వస్తాను నేను మళ్ళీ. మన డిసెంబర్ అలాగే. 1 నుంచి మళ్ళీ అన్ని కొంచెం అలాగలాగా హడావిడి అయిపోయినండి. ఆఫీస్ హడావిడి లాస్ట్ డేస్ చాలా హడావిడిగా ఉంటుంది. ఇప్పుడు డ్రెస్ కూడా మార్చుకుంటే బెటర్. డ్రెస్ కూడా మార్చుకుంటే బెటర్. చూద్దాం హౌ గాడ్ టేక్స్ us ఫార్వర్డ్. అంత ఈశ్వరేచ్ఛ. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. బాయ్. మేడం కులాసాగా ఉన్నాగా? బాగున్నారు సార్. అంతా బాగున్నారు. పిల్లలు మనవాళ్ళు అందరూ బాగున్నారు. రైట్ రైట్ సార్. నమస్తే. జయగిరి. పాపం అదే మరి.